సాగిపోతున్న మెట్రో ప్రాజెక్టుకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. మెట్రో ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే జంట నగరాల్లో వేలాదిగా ఉన్న చారిత్రక కట్టడాల ఉనికికి ప్రమాదం ఏర్పడిందని స్వచ్ఛంద సంస్థలు గగ్గోల పెడుతున్నాయి. దీనిపై స్పందించిన తెలంగాణ తొలి ప్రభుత్వం మెట్రో నిర్మాణంలో మార్పులు చేయాలని సూచించింది. సుల్తాన్ బజార్, బడి చౌడి, మొజాంజాహి మార్కెట్, గన్ పార్క్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మాణం చేపట్టాలని మెట్రో అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం చెప్పినట్లుగా మెట్రో నిర్మాణాల్ని మార్చాల్సి వస్తే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు ప్రారంభించే నాటికి అంచనా వేసిన రూపాయలు 14,000 కోట్ల వ్యయం కాస్త 18,000 కోట్లకు చేరనుంది. ప్రస్తుతం కిలోమీటరు మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు రూపాయలు 230 కోట్ల వరకు ఖర్చవుతోంది. భూగర్భ మార్గంలో వేస్తే ఈ ఖర్చు కిలోమీటరుకు రూపాయలు 500 కోట్లకు చేరనుంది. ఈ లెక్కన కనీసం మరో 2,000 కోట్లు అదనంగా ఖర్చు చేస్తే కానీ మెట్రో ప్రాజెక్టు పూర్తవడం కష్టం. దీంతో పాటు నిర్మాణ సమయం కూడా గణనీయంగా పెరగబోతోంది. వాస్తవానికి 2017 నాటికి అన్ని కారిడార్లలో పనులు పూర్తి చేసి రాకపోకలకు అనుమతించాలని నిర్ణయించారు. అయితే మార్పుల కారణంగా మెట్రో ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఎంత లేదన్నా 2020 పడుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రారంభమైన మెట్రో రైలును మార్చకుండా యథావిధిగా కొనసాగించాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. వ్యాపార సముదాయాలు, చారిత్రక కట్టడాల దగ్గర అండర్ గ్రౌండ్ లో వెళ్తే సమయం, ప్రాజెక్టు వ్యయం పెరుగుతాయంటున్నారు. ప్రాజెక్టుల మార్పులపై సీఎం కేసీఆర్ పునః సమీక్ష చేయాలంటున్నారు. నగరంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ తీసుకోబడింది. కొన్ని ప్రాంతాల్లో అంటే సుల్తాన్ బజార్లో కావచ్చు, ఇక్కడ అసెంబ్లీ ముందు కావచ్చు, మెట్రో రైల్ అక్కడి నుంచి పోయినట్టయితే హెరిటేజ్ బిల్డింగ్స్కు ప్రమాదం ఉంది. కాబట్టి ఆ రైలును అండర్ గ్రౌండ్ తీసుకెళ్లాలని ప్రభుత్వము, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మెట్రో రైలు పైనుంచి వెళ్ళినట్టయితే కిలోమీటర్కు సుమారుగా 200 కోట్లు ఖర్చు అవుతుందంటున్నారు. అదే అండర్ గ్రౌండ్ నుంచి పోయినట్టయితే సుమారుగా 500 కోట్లు అవుతుంది. ఏదో కొంత బిజినెస్ దెబ్బతింటుందని చెప్పేసి ఈ మెట్రో రైలును అండర్ గ్రౌండ్ తీసుకెళ్లడం కొన్ని ప్రాంతాల్లో అది ఇబ్బందికరమైందే. అది డిలే అవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని పునరాలోచించాలి. ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు చేయాల్సిందేనన్న కేసీఆర్ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేసింది సొసైటీ ఫర్ బెటర్ ట్రాన్స్పోర్టేషన్ సంస్థ. నగర చరిత్రపై అవగాహన లేకుండా ప్రాజెక్ట్ అలైన్మెంట్ ను రూపొందించినట్టు సంస్థ ఆరోపిస్తోంది. కేసీఆర్ స్టేట్మెంట్ దృష్ట్యా మనం ఏ కోణంలోంచి చూసినా కానీ కారిడార్ 2 అనేది ఏ విధంగానూ ఉపయోగమైన కారిడార్ కాదు. దీనికి ఖర్చు ఎక్కువ, డెస్ట్రక్షన్ ఎక్కువ, బెనిఫిట్ తక్కువ. కాబట్టి ఎంఎంటీఎస్ ఉన్న లైన్ని ఎక్కువ స్ట్రెంగ్తన్ చేసి ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఫ్రీక్వెన్సీ పెంచి ఫలక్నుమా నుంచి సికింద్రాబాద్ వరకు ఎంఎంటీఎస్ స్టేషన్స్కి కనెక్టివిటీ పెంచి ఇంతకంటే ఎక్కువ ప్యాసింజర్స్ పరంగా లాభం ఉండొచ్చు, ఉపయోగం ఉంటుంది. కాబట్టి మెట్రో కారిడార్ 2ని వెంటనే రద్దు చేయండి. మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీపై ఒత్తిడి పెంచడం ద్వారా మరిన్ని సమస్యలు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో దీనికంటే తక్కువ ఖర్చయ్యే ఎంఎంటీఎస్ విస్తరణ సరైన ప్రత్యామ్నాయంగా తెరపైకి వస్తోంది. ఈ వారసత్వ ఎంజే మార్కెట్, బెల్లా విస్తా, ఎస్ఆర్ నగర్ దగ్గర ఒకటి, అసెంబ్లీ బిల్డింగు, పబ్లిక్ గార్డెన్స్, ఇవన్నీ కూడా హైదరాబాద్ చరిత్రలో ఒక ప్రముఖ భాగంగా ఉన్నటివి. వీటి ముందు మెట్రో రైలు అండర్ గ్రౌండ్లో తీసుకెళ్ళండి, ఈ చారిత్రక కట్టడాల ముందు అండర్ గ్రౌండ్ వెళితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఎంత మొరపెట్టుకున్నా ఈ హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు అసలు ఖాతరు చేసేవాళ్ళు కాదు. దురదృష్టవశాత్తు హైకోర్టుకు వెళితే కూడా న్యాయం జరగలేదు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వారసత్వ భవనాలకు చాలా పెద్ద ప్రమాదం ఈ మెట్రో రైలు వల్ల ఉంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం మెట్రో మార్గాలపై పట్టు సడలించే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో ఎల్ఎన్టీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమీక్షించేందుకు వీలుగా ఉన్నంత స్థాయి నిపుణుల కమిటీని నియమించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో అఖిలపక్ష భేటీ కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మెట్రో ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.